రైట్ ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ సమావేశం అయితే కొనసాగుతుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఫోన్లో ప్రవీణ్. కాసేపటి క్రితమే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా మొదటగా చేరుకున్న తర్వాత మాత్రం ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకోగానే సమావేశం కూడా ప్రారంభమైంది. సమావేశంలో మాత్రం ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ వచ్చే రోజుల్లో మాత్రం చేయబోయే కార్యక్రమాలు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్న నేపథ్యంలో మాత్రం ఇచ్చిన హామీలను మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం నెరవేర్చలేకపోయింది. ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది అనే అంశాన్ని కూడా ఆ సమావేశ వేదిక కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నేతలు కూడా దిశానిర్దేశం చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో మాత్రం ఆ గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని పటిష్టం చేయాలి, పార్టీని కూడా ఆ బలోపేతం చేయాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఆ బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో మాత్రం గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దానిపై కూడా ఆ దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా ఆ సమాచారం. దీంతో పాటుగా పార్టీకి సంబంధించిన మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా బలోపేతమై మాత్రం అప్పటివరకే పార్టీకి సంబంధించిన సభ్యత్వ కార్యక్రమ నమోదు ప్రక్రియ కూడా ఆ పూర్తి చేసుకునే విధంగా కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా ఆ సమాచారం. ఈ సమావేశాల్లో మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా ఇంకా ఆ నేతలు కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ అధినేత అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆ రాష్ట్రంలో మాత్రం పార్టీకి సంబంధించిన మాత్రం ఏదైతే ఆ సిల్వర్ జూబ్లీకి సంబంధించినంత వరకు పార్టీ ఆ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని కూడా ఎప్పుడు నిర్వహించబోతుంది, సిల్వర్ జూబ్లీ ఆ కార్యక్రమంలో మాత్రం ఓన్లీ ప్రజాప్రతినిధులతో కూడా సభను ఏర్పాటు చేయాలా అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఒక సమాలోచనలు కూడా చేస్తున్నారు. ఏప్రిల్ 27వ తేదీన కూడా ఈ సభ ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ నెల చివరి వారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ భావిస్తుంది. కాబట్టి సభ వేదిక నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు, అదేవిధంగా రైతులకు సంబంధించి ఆ రైతు రుణమాఫీ, రైతు భరోసా పైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఆ ప్రజల పక్షాన కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలని చెప్పి కూడా ఆ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇప్పటివరకు దిశానిర్దేశం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సభ ఎప్పుడు ఉండబోతుంది, ఏ ప్లేస్ లో కూడా సభ నిర్వహించబోతున్నారు, ఎంతమందితో కూడా ఆ సభ ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా రాష్ట్రంలో మాత్రం బీసీలకు సంబంధించి కూడా ప్రతినిత్యం కూడా రిజర్వేషన్ల అంశంపై కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం బీసీలకు అన్యాయం చేసే దిశగా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తే మాత్రం ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ భావిస్తుంది. ఆ కామారెడ్డిలో కూడా బహిరంగ సభని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. కాబట్టి కామారెడ్డిలో ఆ బీసీలకు సంబంధించిన సభ ఎప్పుడు పెట్టబోతున్నారు అనే దానిపై కూడా సమావేశం అనంతరం మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా రాష్ట్రంలో మాత్రం బీసీలకు సంబంధించి కూడా బీసీల జనగణనకు కావచ్చు, అదేవిధంగా బీసీలకు ఆ తీవ్ర స్థాయిలో మాత్రం ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ఆ ప్రభుత్వం అన్యాయం చేస్తున్న ఆ ప్రతి అంశానికి సంబంధించినందుకు మాత్రం ప్రతినిత్యం కూడా లేవనెత్తుతూ కూడా బీసీలందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే బీసీలు ఉంటారో వాళ్ళందరూ కూడా తెలియజేసే విధంగా కూడా నేతలందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటుగా రాష్ట్రంలో ఆ 15 నెలల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏవి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ప్రజల్లో ఇప్పటివరకే ఆ తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని ఆ బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకోవాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలుపు దిశగా అడుగులు వేయాలంటే కూడా మనం ఆ ప్రతినిత్యం కూడా ప్రజల్లో ఉండాలి అనే విధంగా కూడా ఇప్పటివరకే దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. ఈ సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఎప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది, అదేవిధంగా నేతలకు ఏ విధంగా దిశానిర్దేశం చేశారో, లోకల్ బాడీలో మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా గెలుచుకునే దిశగా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి సూచనలు చేస్తారు. అదేవిధంగా పార్టీలో కూడా సంస్థాగతంగా కూడా ఆ నిర్మాణం దిశగా కూడా అడుగులు వేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. కాబట్టి ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. ఇవాళ జరగబోయే ఈ సమావేశ వేదిక నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, అదేవిధంగా నేతలకు, మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మాత్రం ఒక ఆ షెడ్యూల్ ప్రకారం మాత్రం ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలి, మొదటగా పార్టీ సభ్యత్వం పైన కూడా ఏ విధంగా దృష్టి పెట్టాలి, అదేవిధంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఆ క్యాడర్ కు సంబంధించిన మొత్తం తలుపు తట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన దానిపైన కూడా ప్రతినిత్యం కూడా ఆ ప్రజలు ఏమనుకుంటున్నారో అదేవిధంగా ప్రజలకు వివరించే విధంగా కూడా అడుగులు వేయాలని దానిపైన కూడా ఒక సూచనలు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా గతంలో పార్టీకి సంబంధించి 60 లక్షల సభ్యత్వం ఉంటే ఆ సభ్యత్వ కార్యక్రమం కూడా మరోసారి నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా ఇప్పటివరకే పార్టీలో కూడా ఒక సమాలోచనలు చేసినట్టు కూడా ఆ సమాచారం. కానీ సభ్యత్వ నమోదుకు సంబంధించి ఎప్పటి నుంచి ఉండబోతుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. దాదాపు 7 నెలల తర్వాత కూడా ఆ తెలంగాణ భవన్కి ఇవాళ
కేసీఆర్ వచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు అనే దానిపై కూడా ఆ సమావేశం అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే పార్టీ ఫిరాయింపుల పైన కూడా ఎప్పుడైనా ఉప ఎన్నిక రావచ్చు, ఉప ఎన్నికలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా క్యాడర్ కి ఇప్పటికే గులాబీ దళపతి మాత్రం ఒక దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా నేతలు కూడా ఆ సూచనలు కూడా చేస్తూ వస్తున్న నేపథ్యంలో మాత్రం పార్టీ ఫిరాయించిన 10 నియోజకవర్గాల్లో మాత్రం ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడ ఎవరిని పూర్తి స్థాయిలో మాత్రం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవాలనే దానిపై కూడా ఏమైనా సూచనలు చేస్తారా అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా పార్టీ నుంచి చాలా మంది బయటికి వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారని చెప్పేసి కూడా పార్టీలో అంతర్గతంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన మాత్రం ఎలాంటి అంశాలను తెలుపబోతున్నారు, అదేవిధంగా పార్టీ నుంచి కూడా ఎవరు కూడా బయటికి వెళ్లకుండా కూడా స్ట్రాంగ్ గా ఉండే విధంగా కూడా ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటివరకే ప్రజల్లో ఉన్న ఏదైతే యాంటీగా ఉందో వాటన్నిటిని కూడా క్యాచ్ చేసుకునే విధంగా కూడా ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంటే బాగుంటుంది అనే దానిపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా గంట పాటు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. సమావేశం అనంతరం మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా వెల్లడించబోతున్నారు, ఎలాంటి అంశాలు తెలిపారు, రాష్ట్రంలో మాత్రం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం రైతు రుణమాఫీ ఎక్కడ జరగలేదు, అదేవిధంగా రైతు భరోసా విషయంలో కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం మాత్రం 15,000 కాకుండా కూడా 12,000 రూపాయలే రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. కానీ ఇప్పటివరకే 3 ఎకరాల ఆ పొలం ఉన్న వారికి మాత్రమే రైతులకు అకౌంట్లో జమ చేసింది. మిగతా వారి పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా ఆ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళాలి. రైతు దగ్గరికి వెళ్లి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో డిక్లరేషన్ పేర్లతో అన్ని డిక్లరేషన్లు ఇచ్చిందో వాటన్నింటినీ కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా గ్రౌండ్ లో ఆ బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా పనిచేయాలని దానిపై కూడా ఆ దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించిన మాత్రం ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, అక్కడ ఉప ఎన్నికలపైన కూడా ఎలాంటి హాట్ కామెంట్లు చేయబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత రావాల్సింది. దీంతో పాటుగా ప్రతినిత్యం కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు మాత్రం కేసీఆర్ బయటికి రావాలి, సలహాలు సూచనలు ఇవ్వాలి, వాటిని స్వీకరించి మాత్రం తెలంగాణలో పాలన కొనసాగిస్తామని చెప్పేసి కూడా పదే అంటున్నారు. కాబట్టి దీనిపైన కూడా ఎలాంటి రీప్లై ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. గతంలో ఫామ్ హౌస్ వేదికగా కూడా నిత్యం గమనిస్తూ కూడా ఉంటున్నాను అనే దానిపైన కూడా ఒక కామెంట్ చేశారు. కాబట్టి ఆ కామెంట్ కు సంబంధించి వాళ్ళ నేతలకు ఎలాంటి నిర్దేశం చేయబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. పార్టీ ఫిరాయింపులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఎలాంటి వ్యాఖ్యలు కేసీఆర్ చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీపిక, ప్రవీణ్, అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో అధికార పార్టీకి సంబంధించి ఏమైనా చర్చించే అవకాశం కనిపిస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఏంటి, వారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అసలు పార్టీ నేతలకు కేసీఆర్ ఏ విధంగా సూచనలు ఇవ్వబోతున్నారు? ఇప్పటికైతే పార్టీకి సంబంధించిన నిర్మాణం పైన కూడా మొదటగా దృష్టి పెట్టాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, దాంతో పాటుగా చేవెళ్ల డిక్లరేషన్, ఈ 3 డిక్లరేషన్ కూడా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గతంలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో కూడా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పింది. కానీ ఎక్కడ కూడా అమలు కాలేదనే దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ ప్రతినిధి కూడా విమర్శల హస్తాలు కూడా గుప్పిస్తుంది. కాబట్టి ఇవాళ ఈ సమావేశ వేదిక కూడా కాంగ్రెస్ పార్టీ పైన టార్గెట్ గా ఏ విధంగా ప్రసంగించబోతున్నారు, ఎలాంటి సూచనలు కూడా పార్టీకి సంబంధించిన నేతలకు చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే నెలకొన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా పార్టీ నిర్మాణం పైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినందుకు మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటివరకు అమలు చేయలేకపోయింది. కాబట్టి అదేవిధంగా ఆ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని మాత్రం బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకోవాలనే అంశాన్ని కూడా వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా యూత్ కు ఎక్కువ కూడా ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టు కూడా సమాచారం. గతం నుంచి కూడా ఆ బీఆర్ఎస్ కు సంబంధించిన నేతల్లో మాత్రం చాలా వరకు కూడా ఆ నేతలు వెళ్లి ఫామ్ హౌస్ వేదిక కూడా కేసీఆర్ ని కలిసిన సందర్భంలో కూడా యువతకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అనే అంశంపై కూడా ప్రతినిత్యం చర్చించారు. కాబట్టి యూత్ కి ఏ విధంగా ప్రియారిటీ ఇవ్వబోతుంది బీఆర్ఎస్ అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014 కంటే ముందుగా కూడా యువతకు చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రియారిటీ ఇచ్చింది. మరోసారి కూడా ప్రియారిటీ ఇవ్వడం ద్వారా మాత్రం గ్రామాలకు వెళ్తారు, అక్కడ కార్యక్రమాలు కూడా చేపడతారు. పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాల్లో కూడా వాళ్ళందరూ కూడా ముందడుగు వేస్తారు అనే దానిపై కూడా పార్టీ అధినేత భావిస్తున్నట్టు కూడా ఆ సమాచారం. కాబట్టి ఏ విధంగా యువతకి పెద్దపీట వేయబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత రావాల్సింది. దీపిక, రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.